అందరికీ నమస్తే అండి. ఈ మేధావు ముసుగులో కొంతమంది ఉంటారండి. కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది మేధావులు. వాళ్ళని ఎవరు ఏమనకూడదు. వాళ్ళని మాత్రం అందరి గురించి మాట్లాడవచ్చు. తిరిగి వాళ్ళని ఎవరైనా విమర్శించారనుకోండి, ప్రాంతాల వారీగా చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఆంధ్ర, తెలంగాణ మమ్మల్ని అలా అంటారా, మమ్మల్ని ఎలాగంటారా, మీరు ఎవరి గురించి అన్నా మాట్లాడవచ్చు. వీళ్ళు ఎన్ని విశ్లేషణలు అన్నా చేయొచ్చు. ఏదో పక్క నుండి దగ్గరుండి చూసినట్టుగా అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారికి క్లాస్ స్పీకర్ అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు. తిరిగి వీళ్ళని ఎవరైనా ఏదైనా అన్నారు అనుకోండి, వాళ్ళపైన కేసులు పెడతారు. లేదంటే మీ మీద కేసులు పెడుతున్నామని చెప్పేసి ఫోన్లు చేసి బెదిరిస్తారు. ఏడుపు మామూలుగా ఉండదు, గొక్కెట్టి ఏడ్చేస్తారు. ఇప్పుడు మా మేధావు గురించి అందరికీ తెలిసిందే. గత వారం రోజులు బట్టి విపరీతంగా జరుగుతున్న చర్చే. అయితే రాత్ర తులసి చందు గారు ఒక పోస్ట్ వేసారండి నిన్న మా మేధావి గారి గురించి, అదే ఆ ప్రొఫెసర్ గారి గురించి ఒక పోస్ట్ వేశారు. ఏమనంటే ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. జర్నలిస్టులు రాజకీయ పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు కారు. ఓకే. జర్నలిస్టులు ఆత్మాభిమానం పైన తెలుగుదేశం పార్టీ, జనసేన దాడి చేసాయి. ఇప్పటికే ప్రొఫెసర్ గారు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాక కూడా టీడీపీ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో రాజకీయ పార్టీ కండువాతో ప్రొఫెసర్ గారి ఫోటో తొలగించరు. తెలుగుదేశం పార్టీ క్షమాపణలు చెప్పలేదు. ఎందుకు చెప్పాలండి క్షమాపణలు? వివరంగా మాట్లాడదాం. ప్రొఫెసర్ గారి మెడలో కండువా ఎందుకు వేసారు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చాలా స్పష్టంగా వివరంగా వీడియోలు ఎంత ఎక్కువైనా పర్వాలేదు కానీ పూర్తిగా వివరించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తానండి. తులసి చంద్ గారు ఒకసారి వినండి. పోని వైఎస్ఆర్సీపీ నుంచి డబ్బులు తీసుకున్నారా అని నిరూపించారంటే అది లేదు. అందుకే ఈ దాడిని గట్టిగా జర్నలిస్టులంతా కూడా తిప్పికొట్టాలి. ప్రొఫెసర్పై దాడి డైరెక్ట్గా జర్నలిజం పైనే చేసిన తీవ్రమైన దాడి. 27/5/2026 ఉదయం 10:30 సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నేను వస్తున్నా, మీరు వస్తున్నారా? తులసి చందు, హౌ డేర్ యూ. ఇవి లేసిన పోస్టులు అన్నమాట. సరే మాట్లాడతాం. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి ఆయన నాకు తెలియక అడుగుతాను. మీరు తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో ఎందుకు పెట్టాలండి ప్రెస్ మీటు? ఈ రౌండ్ టేబుల్ సమావేశం అక్కడ ఎందుకు పెట్టాలి? నాకు అర్థం కావట్లా. ఈ మేధావి వర్గం అంతా, తులసి చంద్ గారు ముఖ్యంగా మీరు కూడా, మీతో పాటు 2-3 అపర మేధావులు ఉన్నాడు. మొన్న ఒక మేధావి ఉన్నాడు ఒకడు. రీసెంట్గా ఒక వీడియో చూసా. గతంలోనేమో చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని చేసేసాడు. మీడియాలో వస్తున్న వార్తలు, తెలుగుదేశం పార్టీ క్యాడర్లో చర్చ, కార్యకర్తల్లో చర్చ అని చెప్పేసి ఒక వీడియో చేసుకొచ్చాడు. నిన్న మళ్ళీ రాజ్యసభ అని చెప్పేసి మళ్ళీ నేను ఒక వీడియో చేసుకొచ్చాడు. ఇదొక దరిద్రం మాకు అర్థం కావట్లా. మీ రాష్ట్రంలో సమస్యలు లేవా? అక్కడ రాజకీయ పార్టీలు లేవా? అక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేదా? లేదంటే అక్కడ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవా? 10 వీడియోలు చేస్తే 9 వీడియోలు ఆంధ్రప్రదేశ్ గురించే ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటాయి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ మాట్లాడతారు. 10వ వీడియో ఉంది కదా, అది మాత్రం తెలంగాణకు సంబంధించింది కాదు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అక్కడ అధికారంలో ఉన్న పార్టీ గురించైనా లేదంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గురించో మాట్లాడతారనుకుంటే కాదు, ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతారు. ఇంటర్నేషనల్ 9 వీడియోలు ఆంధ్రప్రదేశ్ పని ఆడాలి, 10వ వీడియో ఇంటర్నేషనల్ గురించి మాట్లాడాలి. మీరు అక్కడ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారో? ఇప్పుడు నేను ఉన్నానండి, నా ఇంటి పని నేను చేసుకుంటే బాధ్యత అంటారు. పక్కనోడి ఇంటి పని చెప్పి పక్కనోడి ఇంటికి వెళ్ళి నేను పని చేస్తానంటే ఊడిగం అంటారు. అంతేనే కదా? రాష్ట్రాలుగా విడిపోయాము, బాగానే ఉంది. మీరు తెలంగాణ జర్నలిస్టులు, వెల్ అండ్ గుడ్, ఇంకా బాగుంది. మీరు ఒకవేళ జర్నలిజానికి ప్రాంతాలు లేవండి, ప్రాంతాలు అంటకట్టకూడదు, మీరు అలా ఎలా మాట్లాడతారో అని చెప్పేసి అన్నారు అనుకోండి, నేను దానికి కూడా సమాధానం చెప్తాను. ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, అక్కడ రాజకీయ పార్టీలని ప్రశ్నిస్తూ, అక్కడ రాజకీయ పార్టీల నాయకుల చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ అక్కడ విశ్లేషణ చేయండి, ఇక్కడ విశ్లేషణ చేయండి, మాకేం అభ్యంతరం ఏమీ లేదు. అక్కడ మాట్లాడండి, ఇక్కడ మాట్లాడండి, మాకు అభ్యంతరం ఏమీ లేదండి. కానీ పూర్తిగా అక్కడ ప్రభుత్వాన్ని, అక్కడ ప్రతిపక్ష పార్టీల గురించి, నాయకుల గురించి పూర్తిగా విశ్లేషణ చేయడం మానేసి, పూర్తిగా పక్కన పెట్టేసి మా మీద పడి ఆడడం ఏంటండి? మాకు అర్థం కావట్లా. మా రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అంతేనా? ఇప్పటి నుంచి కాదండి, దాదాపు 2019 ఎన్నికల ముందు నుంచి మొదలెట్టారు, అంతకుముందు నుంచి మొదలెట్టారు. గత సంవత్సరాలు బట్టి మళ్ళీ ఇంకా డెప్త్గా ఎలా తలుచుకోవాలా? ఈ చిన్న లాజిక్కి ఈ తులసి చంద్ గారు మీరే సమాధానం చెప్పాలండి. ఇప్పుడు మొన్న ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగింది. రోజు తెలంగాణలో కూడా రాజకీయ పరంగా ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది.
మీరు అక్కడ రాజకీయ పార్టీలు కానీ అక్కడ ప్రభుత్వాల గురించి కానీ ఎందుకు మాట్లాడరండి? మాకు ఇదొక అంతు చిక్కని ప్రశ్న అయిపోయిందండి. మీరు జర్నలిస్టులు బాగానే ఉంది, మేధావులు ఇంకా బాగుంది, మీ అంత జ్ఞానం మీ అంత మేధావుతనం ఇంక ఎవరికీ లేదు, వెళ్ళని గుడ్డు. మరి అదేంటండి? మీ ఇల్లు మీరు కడుక్కోవడం మానేసి ఎంతసేపు మా మీద పడి ఎడుతారు? అక్కడ ప్రభుత్వం అలాగైందని చెప్పేసి, అక్కడ రాజకీయ పార్టీలు ఎలా మాట్లాడినాయి అని చెప్పేసి, ఇది ఎక్కడ దరిద్రం ఏంటి మాకు? మీ రాష్ట్ర ప్రభుత్వాల గురించి అక్కడ రాజకీయ పార్టీల గురించి ఎందుకు మాట్లాడరు? ఓహో, మాట్లాడితే వ్యతిరేకత వచ్చిద్దనా? ప్రభుత్వాన్ని విమర్శిస్తేనేమో ఒక పక్కన అక్కడి నుంచి వ్యతిరేకత వచ్చింది, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్కడ ప్రతిపక్ష పార్టీ నాయకులను లేదంటే నాయకులు చేసిన వ్యాఖ్యల గురించే మాట్లాడితే అక్కడ మనకు వ్యతిరేకత మొదలవుద్దనా? మనకు మాత్రం అక్కడ ప్రభుత్వంలో కావచ్చు ప్రతిపక్ష పార్టీల్లో కావచ్చు మంచి పేరు ఉండాలి, అంతేనా? అక్కడ ఎవరిని విమర్శించకూడదు. ఎందుకంటే మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడకూడదు, ఇక్కడ ఎవరి గురించి విమర్శించకూడదు, మన ప్రభుత్వాల జోలికి కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీల జోలికి కానీ వెళ్ళకూడదు. అక్కడ మాత్రం మనకు మంచి పేరు ఉండాలండి. మీరు జర్నలిస్ట్, మీరు ఇక్కడ రాసుకొచ్చారు కదా, ఏమైనా రాసుకొచ్చారు? తెలంగాణ ప్రెస్ క్లబ్లో తెలంగాణ క్రాంతి దళ ఆధ్వర్యంలో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ క్రాంతి దళ ఆధ్వర్యంలో జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నేను వస్తున్నా, మీరు వస్తున్నారా? రైట్. మీరు ఎందుకు చేయరో ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీరు ఉదయం లెగితే ఆంధ్రప్రదేశ్లో అలా జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగింది, భూములు కట్టబడుతున్నారు, ఇంకోటి అని చెప్పేసి అని మీరు రోజు పదుల సంఖ్యలో వీడియోలు చేసి ఆ మేధావి గారైనా లేదంటే ఇంకొక జర్నలిస్టులైనా ఇంకొకరైనా సరే మీ రాష్ట్ర సమస్యల పట్ల ఎందుకు మాట్లాడలేకపోతున్నారో? అక్కడ ప్రభుత్వాలు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయనా? లేదంటే అక్కడ ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారా ఒకవేళ వాళ్ళ గురించి మాట్లాడితే? ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి? ఇప్పుడు తీన్మర్మలలో ఉన్నాడు, ఆయన జర్నలిస్టే కాదా? ఇంకా చాలామంది ఉన్నారు, నేను ఉదాహరణగా చెప్తున్నా. తీన్మర్మలలో ఉన్నాడు, ఆయన జర్నలిస్టే. ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఎవరికి ఇస్తారండి? ఎవరికి ఇస్తారో? వాళ్ళ రాష్ట్రానికి. ఇప్పటి నుంచి కాదు కదా, రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా ఆయన ప్రధాన ఉద్దేశం, ఆయన తప్పు మాట్లాడుతున్నాడా లేదంటే కరెక్ట్ మాట్లాడుతున్నాడా అని పక్కన పెడితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శిస్తాడో లేదంటే ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని విమర్శిస్తాడో. మెయిన్ ప్రాధాన్యత వాళ్ళ రాష్ట్రానికి, వాళ్ళ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి వాళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వాటిని వ్యతిరేకిస్తూనో లేదంటే సమర్థిస్తూనో, నచ్చితే నచ్చిందనో నచ్చకపోతే నచ్చలేదనో ఆయన శైలిలో ఆయన విమర్శలు చేస్తాడు. మీరు ఏ రోజైనా సరే అలా చేయగలిగారా? బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్కి భజన చేయాలా, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్కి భజన చేయాలా? మనకు నచ్చకపోతే ఇద్దరు గురించి మాట్లాడడం, ఇద్దరి దగ్గర మనకు వ్యతిరేకత ఉండకూడదు, ఎవరి దగ్గర మనకు వ్యతిరేకత రాకూడదు. మనం ఇక్కడేమో చాలా మంచి శుద్ధపూసల్లాగా ఉండాలి, పక్క రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడాలి మనం. అలా ఎలా కుదురుతుందండి? ఒకసారి మీకు చూపిస్తా. మీరు కావచ్చు, ఆ మేధావి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఒకసారి మీ ఛానల్స్ ఓపెన్ చేసి మాకు చూపించండి. ఇదిగో మమ్మల్ని తెలంగాణ జర్నలిస్టులు అంటున్నారు, మేము తెలంగాణ జర్నలిస్టులమే కాదు, జర్నలిస్టులకి ప్రాంతాలు లేవు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాము, ఇక్కడ ప్రజా సమస్యల గురించి కూడా మాట్లాడుతున్నాము, అలాగే అన్నదమ్ములైనటువంటి మొన్నటిదాకా కలిసి ఉన్నాం కాబట్టి మాకు ప్రాంతాలు లేదంటే ఇంకోటి మాకు లేవు కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడుతున్నామని చెప్పేసి ఒక్కసారి చూపించండి. మీరు మీ ఛానల్స్లో చూపించండి. నెలలో ఎన్ని వీడియోలు చేశారు, ఆంధ్రప్రదేశ్ గురించి ఎన్ని వీడియోలు చేశారు, తెలంగాణ గురించి ఎన్ని వీడియోలు చేశారు, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మీరు ప్రశ్నించారు? చూపించండి. మహా అయితే 2-3 వీడియోలు కూడా దొరకవు మీ ఛానల్స్లో. ఎందుకు దొరకవండి? ఇప్పుడు అట్లా కాదు, మీ తెలంగాణ రాష్ట్రంలో కూడా సమస్యలు ఉన్నాయి. అక్కడ సమస్యలు మీకు పట్టని మీకు మా రాష్ట్ర ప్రజల సమస్యలను లేదంటే మా రాష్ట్ర సమస్యలు మీరు భుజాన్ని వేసుకొని మీరు మాట్లాడేసి చిల్లర కామెంట్లు చేసేసి మమ్మల్ని అలాగంటున్నారు మమ్మల్ని ఎలాగంటున్నారంటే ఇది కామెడీగా లేదండి. నేను మాట్లాడొద్దు అన్నట్లా. మీరు జర్నలిస్టులకు ప్రాంతాలు లేవు అని ఒకవేళ మీరు అనుకుంటే కనుక మీరేం మా రాష్ట్రం గురించి మాట్లాడొద్దండి, మీకేం సంబంధం అండి, అసలు మీకు మాట్లాడడానికి హక్కే లేదని చెప్పి నేను అనట్లా. రైట్, మీకు మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడవచ్చు. మీరు జర్నలిస్టులు, మీకు అనుభవం ఉంది, మీరు మేధావులు, ప్రపంచ జ్ఞానులు, మీ అంత మేధావులు ఇంక ఈ లోకంలో ఎవడో లేడు, నేను ఒప్పుకుంటాను దానికి. కానీ మీ రాష్ట్ర సమస్యల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అక్కడ రాజకీయ పార్టీలను ఉద్దేశించి మీరు ఎందుకు విశ్లేషణ చేయలేకపోతున్నారు? ఎందుకు చేయలేకపోతున్నారు? దానికి ప్రధానమైన కారణం ఏంటి? ఏంటండి? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి వీళ్ళు భజన చేస్తూ ఒకవేళ ప్రభుత్వాన్ని పొగుడుతూ వీడియోలు చేశారనుకో, ఒక పక్క అక్కడ ప్రతిపక్ష పార్టీ నాయకులకి కార్యకర్తలకి అర్థమైపోద్ది, ఓహో ఇలా ప్రభుత్వానికి భజన చేస్తున్నాక చూద్దాం అనుకుంటారు.
అలాగే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అంటే అక్కడ ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు లేదంటే ఇంకోటి కావచ్చు, అక్కడ ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇచ్చారనుకోండి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తల దృష్టిలో ఓహో వీళ్ళు ఈ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక ముద్ర ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి, ఆ ప్రాంత వాసులు కాబట్టి మనం ఉన్న చోట మనకు వ్యతిరేకత వద్దు, మనల్ని ఎవరో విమర్శించకూడదు. కాబట్టి ఏంటంటే మనకు సులువుగా ఎవరు దొరుకుతారు? చంద్రబాబు నాయుడు గారు దొరుకుతారు. చంద్రబాబు నాయుడు గారు పెద్దగా పట్టించుకోరు విమర్శల్ని. కాబట్టి మనం పొంకానుగా కథనాలు రాసేయచ్చు, వీడియోలు చేసేయచ్చు. ఎన్ని వీడియోలు చేసినా మనల్ని ఎవరు ఏమనకూడదు. ఎవరన్నా ఏదన్నా అంటే కనుక మేము హైదరాబాద్లో వెళ్ళి కేసు ఎట్టేస్తాం అంతేనా? అంటే విమర్శకి ప్రతి విమర్శ ఉండదా అండి? చేయకూడదా? ఇప్పుడు మీరు చెప్పుకొస్తున్న సోకాల్డ్ మేధావి, ప్రపంచ మేధావి, నేను ఒప్పుకుంటాను ఆయన ప్రపంచ మేధావి, ఆయనకున్న మేధాశక్తి ఇంక భూ ప్రపంచంలో ఎవరికి లేదు, నేను ఒప్పుకుంటాను దానికి, ఓకేనా? నేను వీడియో చేస్తే నా మీద కేసు ఎట్టాడు. ఇంకొక పిల్లోడు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఆయన ఒక వీడియో చేస్తే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయించాడు, నేను కేసు పెడతాను అని చెప్పేసి. నేను స్టేషన్లో కేసు పెడతానని చెప్పేసి మరి ఆయన మాట్లాడాడా ఇంకొకరు మాట్లాడాడో తెలియదు, ప్రొఫెసర్ గారు మాట్లాడారా లేదా ఇంకొకరు మాట్లాడో మాకు తెలియదు. ఆ వీడియో డిలీట్ చేయకపోతే నేను కేసు పెడతానని చెప్పేసి బెదిరించాడు. మేము ఏదైనా వీడియోలు చేస్తే అదిగో నన్ను ఎలా అంటున్నారని చెప్పేసి మీడియాలో కూర్చొని, అదే ఆ యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని రోజు ఏడమే, ప్రతిరోజు నన్ను ట్రోల్ చేస్తున్నారు. విమర్శ తీసుకోలేనప్పుడు మనం ఎందుకు విమర్శ చేయాలండి? ఇప్పుడు మీ వాదన మీద ఉంటుందండి తులసి గారు, మీ వాదన మీద ఉంటుంది, మీ వాదన నాకు నచ్చదు. నా గురించి మాట్లాడడానికి మీరెవరు అంటే, ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మీరెవరండి? మీకేం సంబంధం ఉందండి? మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదండి. అన్ని ప్రశ్నలు మీయేనా? అంతా మీదేనా? మీరు మేధావులైనంత మాత్రాన నన్ను ఎవడు ఏమీ క్వశ్చన్ చేయకూడదా? నన్ను ఎవడు ఏమి అడగకూడదా? ఖచ్చితంగా ఉంటుందండి. విమర్శకి ప్రతి విమర్శ ఉండకుండా ఉండదు. విమర్శను తీసుకోగలిగినప్పుడే మనం ఏదైనా మాట్లాడాలి, లేకపోతే లేదు. గత 5 ఏళ్ల బట్టి ఇప్పటి వరకు నన్ను చాలామంది ట్రోల్ చేశారు, నాకు చాలామంది ఫోన్ చేశారు. ఏ రోజు కూడా నన్ను ఎలా బెదిరిస్తున్నారనో లేదంటే ఇంకోటి ఏ రోజు నేను వెళ్ళా. ఎందుకు? నేను విమర్శ చేస్తున్నాను, ప్రతి విమర్శ కూడా తీసుకోవాలి. నేను ఆయన చూసా కదా ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టాడు, నేను డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానంటే నాకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి అన్నాడు. ఎందుకు మాట్లాడాలి? ఎందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి? ఎందుకు కేసులు ఎట్టేస్తానని చెప్పేసి బెదిరించాలి? సింపుల్ అండి. దయచేసి మీ రాష్ట్ర సమస్యలు కూడా కొంచెం పట్టించుకోండి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఉన్నాయి. కనీసం వాటి మీద కూడా విశ్లేషణ చేయండి. ఎందుకు చేయరండి? మన కేసీఆర్ గారు మొన్న రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని అనుచిత వ్యాఖ్యలు. సరే, నేను దాని గురించి ప్రస్తావించట్లేదు. మీరు అక్కడ వాసులే కదా, ఆ ప్రాంత జర్నలిస్టులే కదా, ఎందుకు ఖండించలేదండి కేటీఆర్ గారి మాటలు? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారండి? అంటే మనకు వ్యతిరేకత వచ్చుద్దనా? సో ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం వల్ల మాకేం మంచిది. సో చూసే జనాలకు ఒక క్లారిటీ వచ్చింది, నిజంగా వచ్చింది. మీరు పెట్టండి, మీరు మాట్లాడండి, ఏమని మాట్లాడతారో మాట్లాడండి, మేము కూడా వింటాం చక్కగా. ఇప్పటి నుంచి మొదలవుద్ది. ఏ సమస్య వచ్చినా సరే మీరు మాట్లాడితే పొలోమో అని చెప్పేసి వీడియోలు చేసే మీరు మీ ప్రాంతంలో జరిగిన సమస్య గురించి, వచ్చిన సమస్య గురించి, లేదంటే ఇంకో దాని గురించో మీరు ఎందుకు మాట్లాడరో మేము కూడా క్వశ్చన్ చేస్తాం. చెయ్యాలి కదండి, చేయరా? మీ ప్రాంత సమస్యలు మీకు పట్టవా? లేదంటే మీరు అక్కడ జర్నలిస్టులు కాదా? జర్నలిస్టులే కదా, చూపించండి. చాలామంది ఉన్నారు, ఇంచుమించు ఒక 5-6 ఉన్నారేమో మీలాంటి మేధావులు. మీకు వేరే పనే ఉండదండి. ఇంకా మీ రాష్ట్ర సమస్యలు మీకు పట్టమే ఇంకా అదే విచిత్రం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మీ ఇల్లు మీరు శుభ్రం చేసుకోవడం మానేసి పక్క ఇల్లు శుభ్రంగా క్లీన్ చేసేస్తామని, మేము తుడిచేస్తామని, మేము కడిగేస్తామని, నీళ్ళు చల్లేస్తామంటే, కల్లాపేస్తామంటే, పూలెట్టేస్తామంటే, అందంగా దిద్దేద్దామని అంటారు. ముందు మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటే బ్రహ్మాండం అండి. మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి నేను అనట్లేదు, బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. కానీ ఒక్కసారి చూడండి, మీదైనా సరే, మీ ఛానల్ అన్న ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏమైంది తులసిచంద్ గారు, మీ ఛానల్ ఓపెన్ చేసి చూద్దాం. పోనీ మీరు జర్నలిస్ట్ కదా, సరే మళ్ళీ మీరు తెలంగాణ ఇంకోట నేను మాట్లాడను. కానీ ఇదిగోండి, మేధావి గారి గురించి ఒక వీడియో చేశారు, వెల్ అండ్ గుడ్. తర్వాత కాక్రోజ్ అని చెప్పేసి ఆ పార్టీ గురించి ఒకటి చేశారు, ఓకే. తర్వాత ఆదాని గారి గురించి ఒక వీడియో చేశారు. ఈ వీడియోలో ఎన్ని వీడియోలు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 తమిళనాడు రాజకీయాల గురించి ఒక వీడియో చేశారు, ఓకే. 11, 12, 13, 14, 15, 16,
17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇదిగోండి. 2 నెలల కిందట రేవంత్ రెడ్డి మా ఇంటికి రా, మా ఇల్లు చూసి కూల్చు, ఎక్స్క్లూజివ్. తర్వాత తీహార్ జైల్లో నా జీవితం 2 నెలల కిందట చేసిన వీడియోలు, 2 వీడియోలు. ఆ తర్వాత కానించి ఇంకొక వీడియో చేశారు రేవంత్ రెడ్డి గారి గురించి, రియాలిటీ ఆఫ్ వెలుగుమట్ల. ఓకేనా. ఇక్కడ మీరు మేజర్గా చెప్తాను ఉండండి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూ. 2, ఇక్కడ మీరు ఎక్కడ చేస్తున్నారండి ఇన్ని వీడియోల్లో? గత 2-3 నెలలు బట్టి మీరు చేసిన వీడియోలు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ, మరి ప్రశ్నించడం లేదు, నేను మిమ్మల్ని ఫాలో అవ్వను, మీ వీడియోలు చూడండి, అన్ని ఊహాగానాలు ఉంటాయి కాబట్టి. పెట్టిన తమిళ ఆధారంగా నాకు కనబడేది 2-3 వీడియోలు. మీరు ఎంతసేపు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, అక్కడేమవుతుంది, ఇక్కడేమవుతుంది, ఇయే కదా. ఇంకా మేధావి గారి వీడియో చూపించినా దరిద్రం, ఛానల్ చూపించినా కానీ మళ్ళీ ఎడుతాడు. చూడండి, ఆయన మేధావి. ఇదిగోండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. ఇక్కడ ఎక్కడా కూడా ఇదిగోండి అక్కడ ప్రభుత్వాన్ని విమర్శించినట్టు ఒక వీడియో లేదు. దాదాపు నెల రోజులు బట్టి ఇంటర్నేషనల్ ఉంది, అంతర్జాతీయ ఉంది, స్టాక్ మార్కెట్ల గురించి, ఇంకొక దాని గురించి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తమ్నెల్స్, ఫోటోలు తప్పితే ఎక్కడా కూడా మీరు చెప్పుకొచ్చిన మేధావి గారు, మీరు చెప్పుకొచ్చిన మేధావి అండి దాదాపు ఒక 50 వీడియోలు ఉన్నట్టాయి. నేను చూసిన వాటికి పైన ఎప్పుడైతే రీసెంట్గా అప్లోడ్ చేసిన 50 వీడియోలో అక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టు ఒక వీడియోని లేదు. అక్కడ రాజకీయ పార్టీల గురించి విశ్లేషణ చేసినట్టు ఒక వీడియో లేదు. అరే ఇదేం లాజిక్ అండి? చేస్తే సమానంగా చేయాలి. అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అక్కడ ప్రతిపక్ష నాయకులు ఏదైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళని ఖండించాలి, అక్కడ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పాలి, చెడైతే చెడని చెప్పాలి, విమర్శ ఉంటే విమర్శ చేయాలి, ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సమస్యల గురించి మాట్లాడాలి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమైనా కానీ సరిగా లేకపోతే అక్కడ కూడా ప్రశ్నించాలి. అప్పుడు అక్కడ అలాగే సేమ్ ఇక్కడ ఏదైతే మనం ప్రశ్నించామో అప్పుడు పక్క రాష్ట్రం గురించి కూడా మనం ఆలోచించాలి. ఈ లాజిక్లు చెప్పమాకండి. ఇంకా మీరు పెట్టండి, మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మీరు పెట్టడమే మాకు కావాలి. అప్పుడు ఎవరెవరు మాట్లాడతారో ఏంటో అన్నీ నీట్గా చూసుకొని, ఇదిగోండి మీ రాష్ట్రంలో పలానా సమస్యలు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఏదైనా సరే కాంట్రవర్సీ జరిగినప్పుడు ఖచ్చితంగా మేము కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం. చేయకూడదు అనే రూల్ ఏమీ లేదండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అని ఒక పదం వాడతాం కదండి, అది మీకే కాదు సామాన్యులకి మాకు కూడా ఉంటుందండి. జర్నలిస్టులకే భావ ప్రకటన స్వేచ్ఛ ఏమీ కాదండి, అందరికీ ఉంటుంది. మేము కూడా మాట్లాడతాం. ఏమంటే తెలంగాణలో పలానా సమస్య వచ్చింది, ఆ రాష్ట్రం మొత్తం మీడియాలో మొత్తం కూడా ఇచ్చేస్తున్నారు, మీరు ఎందుకు మాట్లాడట్లేదండి అని చెప్పేసి మేము కూడా క్వశ్చన్ చేస్తాం. దానికి మేము సమాధానం చెప్పాలంటే కుదరదండి. ఖచ్చితంగా చెప్పాలి. సమస్యల పని మీ అభిప్రాయం చెప్పడానికి వచ్చే నష్టం ఏంటండి? చెప్పాలి కదా. సో ఫైనల్గా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న అంటే వాళ్ళు తెలంగాణలో వాళ్ళు కాబట్టి, తెలంగాణలో ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ విమర్శించకూడదు. మనం సేఫ్గా ఉండాలి. పక్క రాష్ట్రానికి వెళ్ళి మొత్తం అంతా కడిగేయాలి. అంతేనా? మీ మేధావితనాన్ని కాసేపు పక్కన పెడితే బాగుంటుందండి. ఇంకెలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రాంతాల వారీగా విడగొట్టే పనులు దయచేసి చెయ్యొద్దు.